మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. వరుసగా సినిమాలు ఫెయిల్ అయినా అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్లలేదు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు. తర్వాత తానే స్వంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు. అటు సినిమాలోనూ ఇటు రాజకీయాలలో రాణిస్తున్న సినీ నటుడు, నిర్మాత, రచయిత, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971న వెంకటరావు అంజనాదేవి దంపతులకు జన్మించాడు పవన్ కళ్యాణ్. మెగాసాట్ చిరంజీవి పవన్కు పెద్దన్నయ్య, నటుడు, నిర్మాత నాగేంద్ర బాబు పవన్కు రెండవ అన్నయ్య. పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లనే సాగింది. తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు. కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసిన ఉద్యోగం చేయాలని ఉద్దేశం మాత్రం ఆయనకు ఏమాత్రం లేదు. ఆయనకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్. ఆ విషయాన్నే తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు. సరే, నువ్వు నటించు, కానీ ముందు యాక్టింగ్ నేర్చుకో అని సత్యం మాస్టార్ దగ్గరికి పవన్ కళ్యాణ్ని పంపించాడు. ఆయన దగ్గర 6 నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈలోగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని, డైరెక్టర్స్ని వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఓకే చేసి 1996 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా అక్టోబర్ 1996 నెలలో విడుదల చేశారు. ఈ సినిమా యావరేజ్గా ఆడింది. అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడైన మాత్రమే సినిమా థియేటర్కి వచ్చారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే, అంటే మే 1997 నెలలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్కి వివాహం జరిపించారు. వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది. ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్, నందిని లిద్దరూ వేరువేరు అయిపోయారు. సుస్వాగతం, ఆ తరువాత వచ్చిన తొలి ప్రేమ సినిమాలు బస్టర్ హీట్ అయింది. సుస్వాగతంతో పవన్ కళ్యాణ్కి ఒక గుర్తింపు వస్తే, తొలి ప్రేమతో స్టార్ హోదా తెచ్చింది. నిజంగా తొలి ప్రేమ పవన్ సినీ జీవితంలో మైల్ స్టోన్. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు, అలాగే మరో 4 నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది. 1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ మరికొంత పెరిగింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి వచ్చింది. ఇలా తనదైన నటనతో అభిమానులలో పవర్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు. ఈ సినిమా సమయంలోనే రేణు దేశాయ్తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. ఇదిలా ఉంటే ఎస్.జె. సూర్య దర్శకత్వంలో ఏప్రిల్ 2001లో ఖుషి వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవడమే కాదు, ఆ సంవత్సరం ఇండస్ట్రీకి కూడా ఆ సినిమానే అయింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమా 101 కేంద్రాల్లో 50 రోజులు, 79 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా తరువాత పవన్ ఓ ప్రయోగానికి తెర తీశాడు. తనే తన కోసం ఒక కథని సిద్ధం చేసుకుని రేణుదేశాన్ని హీరోయిన్గా పెట్టి జానీ అనే సినిమాని మొదలుపెట్టాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. కానీ జానీ అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. 2004లో వీరశంకర్ బైరిశెట్టి దర్శకత్వంలో గుడుంబా శంకర్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్కి రేణుదేశాయ్లకు కొడుకు అకీరానందన్ జన్మించాడు. సెప్టెంబర్ 2004 నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. ఇక 2005లో వచ్చిన బాలు, 2006లో వచ్చిన బంగారం,
అన్నవరం కూడా అభిమానులు పెద్దగా తృప్తి పరచలేదు. అదే సమయంలో శంకర దాదా జిందాబాద్లో ఒక అతిథి పాత్రలో నటించి మెగా అభిమానుల్ని అలరించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, అదే సమయంలో పవన్ మొదటి భార్య అంజలి పవన్ పై రేణు దేశాయ్పై కేసు వేయడం కాస్త ఇరకటంలో పడ్డారు. ఈ సమయంలో మెగాస్టార్ కలుగ చేసుకుని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని 5 కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12న పవన్ కళ్యాణ్కి నందిని విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది. కానీ అభిమానుల పూర్తి ఆకలిని తీర్చలేకపోయినా కొంతవరకు తృప్తినిచ్చింది. ఇక 2009లో రేణు దేశాయ్కు పవన్ కళ్యాణ్కి అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్. మరోవైపు 2010లో వచ్చిన పులి, 2011లో వచ్చిన తీన్మార్ కూడా తీవ్ర నిరాశనే మిగిలించాయి. వరుసగా సినిమాల పోయిన పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్కి అంత క్రేజీ, ఇలాంటి క్రేజీ సినిమాలు హిట్స్ వాళ్ళ మాత్రమే కాదు, వ్యక్తిత్వం వలన మాత్రమే వస్తుంది. అయితే పవన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 2012 వరకు వారిద్దరూ బాగానే కలిసి మెలిసి ఉన్న రేణు దేశాయ్ని విడిచిపెట్టడం. 2012లో రేణు దేశాయ్ని విడిచిపెట్టి 2013లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో అన్న లెజోవని వివాహం చేసుకున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలామందికి నచ్చలేదు. అది కూడా కొడుకు అకీరానందన్, కూతురు ఆద్య, 2 పిల్లలు పుట్టాక ఆమెని విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధ కలిగించింది. దీని తర్వాత పూరీ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్ స్టాప్ తెచ్చుకున్న ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బస్టర్ హిట్. మళ్లీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించాడు. మొదటిసారి ఒక 100 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటికి దారేది రికార్డులు క్రియేట్ చేసింది. తర్వాత 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి అంతగా ఆటలేవు. పార్టీ ఆర్థికంగా కష్ట సమయంలో పవన్ 2016లో హిందీలో వచ్చిన పింక్ సినిమాని రీమేక్ చేశారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ మొదలుపెట్టారు. ఈ సినిమా పవన్ డబ్బు కోసమే చేశాడు. దిల్ రాజు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్కు అప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోకు ఇవ్వలేనంత రెమ్యూరేషన్ ఇచ్చారు. దాదాపు 50 కోట్ల వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యునేషన్ తీసుకున్నాడని టాక్. ఏప్రిల్ 2021న విడుదలైన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే ఒక 100 కోట్ల వరకు వసూలు చేసింది. 2019 ఎన్నికల్లో జనసేన 175 స్థానాలుగాను 140 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక 2 స్థానాల్లోనూ పోటీ చేశాడు. కానీ ఆ 2 చోట్ల ఓడిపోయాడు. మిగతా 138 స్థానాల్లో ఒక తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద రావుగారు తప్ప ఇంకెవరూ గెలవలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశ చెందలేదు. ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ప్రజల కోసమే తాను పార్టీని స్థాపించాను, కానీ పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నాడు. జనవరి 2020 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి బరిలో దిగడం జరిగింది. పవన్ కళ్యాణ్కి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఫాన్స్ పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. అయినప్పటికీ 2024 గెలుపు తర్వాత పవన్ను డిప్యూటీ సీఎం పోస్ట్ వరించింది. పవన్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.